తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల వేళ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో 34 వార్డులు ఉండగా పలు వార్డులలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అని చెబుతూ పలువురు సీనియర్ కాంగ్రెస్ లీడర్లకు బీఫామ్లు ఇవ్వకుండా గెలుపు గుర్రాలు కంటూ పలు పార్టీల నుంచి వచ్చిన వలసదారులను ఇవ్వడం, ఇంటి బీఫామ్లో వెనుక ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట్ స్వామి, ఎమ్మెల్యే పిఏ ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు టౌన్ ప్రెసిడెంట్ ముత్యాల మల్లయ్య సైతం ఉన్నట్టు సీనియర్ నాయకులు ఆవేదన. ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీని జెండా ఎగురవేయాలని చెన్నూరులో ఉన్న మీద గడ్డం వినోద్ ను తీసుకువచ్చి బెల్లంపల్లిలో గెలిపించుకుంటే పార్టీ కార్యకర్తలకు పైన గురపాఠం చెప్పారని సీనియర్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు నాయకులు సైతం బహిరంగంగానే మున్సిపల్ టికెట్లు అమ్మకాలు జరిగాయని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముందు గొడవ జరుగుతున్న వైనం. నా పేరు దాసరి సంజయరావు, బెల్లంపల్లి బస్తీ, ఎస్సీ మాల, మనల్ని మర్రిపోడు అంటారు. నా భార్య దాసరి కవిత 1995లో కౌన్సిలర్ గెలిపించుకున్నా. 81-82లో ఎన్ఎస్వై ఫెడరేషన్గా నిలబడి ప్యానల్ గెలిపించుకొని పోయి సూరిబాబు అధ్యక్షతన కలిసిన. అప్పటి నుండి టౌన్లో ఎన్నిసార్లు టౌన్లో ఎలక్షన్ జరిగినాయో అప్పటి నుండి టౌన్లోని సెక్రటరీ కొనసాగుతున్నా. నాకు 3 పిల్లలు. ఆ 3 పిల్లలు కూడా నా మగవాళ్ళు, వాళ్ళ 3 ఇదే పార్టీలో కొనసాగుతాండ్రు. ఈరోజు నేను టికెట్ అడిగితే ఇంటెలిజెంట్ రిపోర్ట్ అంటాడు, ఏమేమో చెప్తాడు. అవి మాకు సముచితం కాదు అయ్యా, అవి మాకు సముచితం కాదు. ఈ టికెట్ మాకు కావాలి, ఇవ్వకపోతే వేరే ఉంటుంది. దానికి మేము ఎలాంటి వాటికి లోన్ కాలేదు. ఓడిపోయినా గెలిచినా ఇదే పార్టీలో మేము కొనసాగినాం. గౌరవనీయులు గడ్డ వినోద్ గారు, అయ్యా మంచిగిను, నువ్వు 2 సంవత్సరాలు ఇక్కడికి వచ్చినావు. నేను పెద్దపల్లిని తీసుకొచ్చి తప్పు చేసినాము. ఆ తప్పు చేసిన దాంట్లో మా సూరిబాబు గారి పాత్ర ఉన్నది. మా ఓడు గెలిపియాలి వెంకట స్వామి కొడుకని తీసుకొచ్చిండు. ఇవాళ ఆయన నువ్వు లైన్లో నిలబెట్టి నువ్వు ఎంక్వైరీ చేస్తాడు, సర్వే చేస్తావు. ఆయన నిలబెట్టావు, మాతోటి సమానంగా సూరిబాబుని నిలబెట్టి ఒకరికొకరిని పిలుస్తాను అంటాడు. ఆయన లేకపోతే బెల్లంపల్లిలో కాంగ్రెస్ లేదు. ఆయనను కూడా లైన్లో నిలబెట్టి ఒకరికొకరిని వాట్ల వైజ్గా పిలుస్తావా అంటే నువ్వు పెద్దవాడిని అయిపోయినావా? నీ అయ్య మొక్కను చూసి ఇక్కడ తీసుకొచ్చి గెలిపించినాం మేము. దీన్ని మేము విడిచిపెట్టేలేదు. మాకు టికెట్ కావాలి, లేకపోతే మరి ఒకటి 10 లక్షలు ఉంటేనే నిలబడానని అంటారు. మా దగ్గర 10 లక్షలు లేవు. ఆ 10 లక్షలు కూడా ఇస్తే తీసుకున్నాను, ఒప్పుకో, మేము వెళ్ళిపోతాం. రైట్.